హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మహాకృప పట్టి ఈ ఈస్టర్ ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ, లైవ్ చూసిన ఉదయకి నా హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దేవుడి వాక్యం ఎలా వినాలి? వినుట వల్ల మనకేం కలుగుతుంది? ఏ మాటలు వినాలి? దేవుని మాటలు, బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినుట వల్ల మనకు విశ్వాసం కలిగితే, ఆ మాటలు శ్రద్ధగా ఆలకించినడల మన కుటుంబంలో, మన జీవితంలో మన అందరం కూడా సంతోషంతో ఆనందంతో గడుపుతూ, నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా సపోర్ట్లు కొడుతూ దేవుడిని మహిమపరుదాం. ఆల్ రైట్, అందరూ అరుచుకున్నాడు దేవుడు వాక్యం వినటానికి. మరి దేవుడు మహాకృపను బట్టి నూతన నిబంధన లోకాసువార్త 24వ అధ్యాయం 77వ నెంబర్ పేజీ, 77వ నెంబర్ పేజీ, లోకాసువార్త 24వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవాలి. తెరిచారా? 24వ అధ్యాయం 77వ నెంబర్ పేజీ, లోకాసువార్త నూతన నిబంధన 24వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. ఆదివారమున తెల్లవారుసుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి దగ్గరకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపి పడి ఉండట చూసి లోపలికి వెళ్ళిరి. గాని ప్రభు అని యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను మేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనుండి నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందున లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరగా మగ్దలైన మరియ, యోనైన యాకోబు తల్లి అయిన మరియ, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా వారి నార బట్టలు మాత్రమే విడిగా కనపడను. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్య భాగాల చూడు వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో లైవ్ చూసిన ప్రతి ఒక్కరితో కూడా మీడే మాట్లాడి బలపరచమని వేడుకొనిస్తున్నానయ్యా. యేసయ్య అతి పరిశుద్ధుల మన ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే లోకాసువార్తలో ఈరోజు ప్రత్యేకించి ప్రభు మాట్లాడుతున్న మాటను బట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి మృతి పొందారు. మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. 7 మాటలు కూడా ప్రకటించినప్పుడు మనం స్పష్టంగా విన్నాము. అలాగే మరి యూదుల ఆచార ప్రకారము సాయంత్రం 6 గంటలకి వాళ్ళకి ఒక దినము మార్చి ఇంకో దినం వస్తుంది. అంటే డే మారితే మనకు నైట్ 12 గంటలకు అట్ట, వాళ్ళ సాయంత్రం 6 తర్వాత నుంచి ఇంకో రోజు మొదలవుతుంది. అలాగా ఆ రోజు మరి విశ్రాంతి దినం. ఏంటంట? విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు కాబట్టి 6 లోపులోనే చేయాలి ఏది జరిగినా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు మరి మందిరములో ప్రత్యక్ష గుడారంలో ఉన్న తెర తెగిపోయినప్పుడు ఇవన్నీ కూడా భూకంపం కలిగింది అని రాయబడ్డాయి. ఇవన్నీ జరిగినాక అక్కడికి ఈయన సమాధిలో పెట్టడానికి మరి అక్కడ అరిమతై యేసోబు అనే అతను యూదుల మరి అతను కూడా ఆ వాళ్ళల్లో కూడా ఒక కార్యక్రముడు. మరి అతను వెళ్ళి మరి ఎవరిని అడిగాడండి? చెప్పాలి. ఎవరిని అడిగాడు? పిలాతుని అడిగాడు. అయ్యా, మరి ఆ చచ్చిపోయినాడు కదా, ఆ సమాధిలో పెట్టుకుంటాను, ఆయన శవం నేను అప్పుడే చనిపోయాడా అని అడిగాడంట. మరి లేదా ఆయన చనిపోయాడు మరి అంటే మరి ఆయన అతనికి ఇచ్చినప్పుడు అతని తన కొరకు పిలిపించుకున్నాడంట సమాధి. ఎవరు? అరిమతై యేసోబు.
ఈ యేసోపు సమాధిలోనే యేసుక్రీస్తు ప్రభు పెట్టున్నాడు. పెట్టినప్పుడు నేను ఒకటి అనుకుంటాను, యేసోబు నీ సమాధిలో ఉండవలసిన వాడివి వేరే వతను ఎందుకు పెట్టావు అంటే, ఆయన సమాధికి పరిమితం కాదు. ఆ సమాధి ఆయన కొరకు కాదయ్యా, అది పరిమితం కాదు, కొన్ని గంటలే అన్నట్టుగా ఆ అరిమతె యేసోబు అతను తీసుకెళ్లి సమాధిలో పెట్టి రాయి దుల్లించినాక నా ప్రియబిడ్డలారు జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళందరూ కూడా యూదులు సామాన్యులు కాదు కదా. అయ్యా ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు 3 రోజులు చనిపోయి తిరిగి లెగుస్తానన్నాడు. ఒకవేళ ఆయన లెగవపోయినా కానీ వీళ్ళే ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన లేచాడు అని చెబుతారేమో అంటే, మరి ఏం చేయమంటారంటే, ఆ సమాధికి రాయి దొల్లించినాక రాయి సీలేశారంట. సీలంటే ఇప్పుడు ఎవరన్నా కోర్టు వాళ్ళు ఏం చేస్తారు, సీలేస్తారు, దాన్ని ఎవరు కదిలికూడదు. ఆ సీలేసారుగా అంటే, కాదు మేము కూడా కాపలా ఉంటామన్నారంట. అంతే, సరే ఉంటే ఉండండి అన్నారంట. వాళ్ళు కాపలా ఉన్నా సీలేసిన ఆ రాయి ఆగిందా? ఆగదు, దేవుడు కదా లోనుంది. ఇప్పుడు నా ప్రియ బిడ్డల జ్ఞాపకం చేసుకుంటే, ఆదివారం ఉదయాన్ని మనం చదువుకున్న భాగంలో మగ్దలేని మరియా వీళ్ళందరూ సుగంధ ద్రవ్యాలు ఆయనకి ఆ రోజున వేయలేదు కాబట్టి తర్వాత రోజు మనం వేయొచ్చు అనుకొని ఆ సమాధి దగ్గర కూర్చున్నారంట. ఆ రాయి దుల్లించిన చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు అని రాయబడింది. లోనకెళ్ళి చూస్తుంటే ఆ వస్త్రాలు ఉండయి, అంత బట్టి ఏమి లేదు, వీళ్ళు భయపడిపోయారని రాయబడింది. ఈ రోజున ఈ చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ఈ రోజున ప్రస్తావన తీసుకొచ్చే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం లేఖనాల ఆధారంగా. తర్వాత యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26 చదువుకుందాం. 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయును. అంటే యేసు ప్రభు చనిపోయినాక ఎవరు వస్తారు? చెప్పాలి, పరిశుద్ధాత్మ వచ్చి మీకు అన్నీ కూడా సమస్తము సమకూర్చాడని రాయనబడిన వాక్య భాగం. తర్వాత లోకాసు వార్త 13-35 వరకు, 13-35 వరకు చదువుదాం. త్వరగా కొన్ని విషయాలు చదువుకొని ముందుకెళ్దాం ఈ రోజున. ఇదిగో అమ్మాయి కాదు, ఈ అమ్మాయి ఒక గ్రామమునకు వెలుసు జరిగిన ఈ సంగతులంటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషిస్తుండరి. వారు ఆలోచించుకుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడును. ఆయన మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొనుస్తున్న ఈ మాటలు ఏమని అనగా, వారు దుంకముకలై నిలిచిరి. వారిలో క్లేప అనేవాడు యెరూషలేములో బస చేయబడి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నేను ఒక్కడనే ఎరుగుదువా అని ఆయన అడిగిను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులను జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కనక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయమును కలుగు చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్తము ప్రవక్తలు మొదలుకొని లేఖనమునంటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఇందులో తాము వెలుస్తున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెలుస్తున్నట్లుగా పడగా వారు సాయంకాలమున కావచ్చినది, ప్రొద్దుగూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి.
కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములు మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి సీమోనునకు కనపడని చెప్పుకొనిచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగో తెలియబడను అది తెలియజేసిరి. ఇప్పుడు ఇక్కడ మీరు చరుకున్న లేఖ భాగంలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినాక ఇద్దరు కనపడ్డాడు. ఎమ్మాయి అనే మార్గంలో ఆ గ్రామంలో వెళ్తున్నప్పుడు ఇద్దరితో వాళ్ళు సంభాషించినట్టుగా చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు చనిపోయినాక తిరిగి లేచాడు అని ఈరోజు మీకు స్పష్టంగా అర్థం కావాలి. అందుకని ఏ ఊరికి కనపడ్డాడు? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కనపడ్డాడు. తర్వాత అపోస్తల గారు 26 అధ్యాయం 27 వచనంలో కూడా ఒక మాట చూశాను నేను. మళ్ళీ ఎక్కడికే వస్తా, 24 లోకాలకు వస్తాను. మళ్ళీ తెరిచిపెట్టుకోండి, ప్రసంగం మొత్తం ఈరోజు ఇక్కడే ఉంటుంది. ఒక మాట మీకు తెలియపరచాలని అపోస్తల కార్యంలో 26-27 26-27 అగ్రిప్రాజా తమ ప్రవక్తలు నమ్ముతున్నారా? నమ్ముతున్నామని నేను ఎరుగుదును. ఏం చేస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు ప్రవక్తలు నమ్ముతున్నారా? చెప్పాలి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. అంటే ప్రవక్తలు ఏమి చెప్పారో అది నెరవేర్చబడింది. అది పాయింట్ అక్కడ. ప్రవక్తలు ఏమి చెప్పారో అది నెరవేర్చబడింది. అంటే ప్రవక్తలు ఏం చెప్పారు? చెప్పాలి. ఏం చెప్పారు? ఈయన కన్ఫామ్గా ఎగుతాడా లేదా? కన్ఫామ్గా మరణం ఆయన ఆపిద్దా? ఏమాత్రం టచ్ చేయలేదు. మరణం కూడా రాయి ఆపిందా? ఏం టచ్ చేయలేదు ఆయన్ని. కనుక లేఖనముల ప్రకారం ఇద్దరు కనపడేవాడు ఆదివారంలో శిష్యులు కూడా కనపడ్డాడా లేదా? చెప్పాలి. కనపడ్డాడు. అందుకని నా ప్రియబిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకాసు వార్తలో 36 నుంచి 45 వరకు ఒక భాగం చూసా. మీరు చదవదులే, లేట్ అవుతుంది. తర్వాత 45 నుంచి 53 వరకు ఒక భాగం చూసా. అంటే మొత్తం కూడా లోకాసు వార్త 24 అధ్యాయం మొత్తం మనం ఏం చదువుకుందాం అంతే ధ్యానం చేసుకుందాం. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియబిడ్డలారా, ఈరోజు లేఖనాల నుంచి నేను 3 మాటలు తీసుకుంటా. ఎన్ని మాటలు? ముచ్చటగా 3 మాటలు. అంటే మనం చెప్పిన భాగంలో నుంచి 3 మాటలు నాకు కనపడ్డాయి. అవి చూసుకొని ఈ రోజున లేట్ చేయకుండా మనం ఒక ప్రసంగాన్ని ముగించుకున్నాం ఈ రోజున. మొట్టమొదటి మాట ఏంటంటే భయపడుట. చెప్పాలి. ఏందంట? అంటే మనిషి ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? చెప్పాలి. భయపడుతున్నాడా లేడా? భయపడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు కూడా ఏం చెప్పాడు? భయపడొద్దు అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మత్తయి సువార్త. చెప్పాలి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 5వ వచనంలో చూశాను నా మాట. 28వ అధ్యాయం మత్తయి సువార్త 30వ నెంబర్ పేజీ 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. తర్వాత 10వ వచనం కూడా యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకి వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను సూత్రనియో వారికి తెలియ చెప్పెను. చాలు. నా ప్రియబిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు ఇక్కడ చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే భయపడుకుడి. ఎప్పుడు చెప్పాడు ఈయన? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా ఏం చెప్పాడు? ఎవరు కనపడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఎవరు కనపడ్డాడు? చెప్పాలి. ఎవరు కనపడ్డాడు? గొర్రెల కాపర కనపడ్డాడు. అర్థమైందా? ఫస్ట్ దూత ఎవరికి చెప్పింది?
గొర్రెల కాపరి చెంది. ఫస్ట్ ఎవరు చూశారు? గొర్రెల కాపరులు చూశారు. ఫస్ట్ సువార్త ఎవరు ప్రకటించారు? ఒట్టు గట్టిగా గొర్రెల కాపర్లే ఫస్ట్ సువార్త ప్రకటించారు. ఈ భూమి మీదకి మన కోసం రక్షకుడు పుట్టాడు. మరి గొర్రెల కాపర్లు ఆ రోజు ప్రకటించారు కాబట్టి ప్రపంచం మొత్తం ఈ రోజున చెప్పాలి సువార్త వెళ్ళింది. ఆ రోజున కూడా భయపడుకుడి అన్నాడు. ఏమన్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచినా కూడా ఆనాడు దూత ఎలా చెప్పింది గొర్రెల కాపరికి, ఈనాడు స్త్రీలకి ఏం చెబుతుందంట? భయపడకుడి. తర్వాత యేసు ప్రభు 10వ వచనంలో భయపడకుడి అన్నాడు. అంటే మానవ జీవితంలో మనిషి ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడంట? ప్రతిరోజు భయపడుతున్నాడు. భయపడుతున్నారు లేదా? చెప్పాలి. రాత్రిపూట కుక్క అరిచినా, రాత్రిపూట పిల్లులు 2 కొట్టుకున్నా మనిషికి ఏముంటది? రాత్రిపూట టాయిలెట్కి వెళ్ళాలన్నా ఏమి వాళ్ళ ఆయన భర్తను లేదు భార్యను లేదు ఏమి టాయిలెట్కి వెళ్ళాలరా అని అంటే ఇతనికి ఏం చేయండి? భయం. టాయిలెట్ ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళాలని కూడా భయం. అంటే మనిషి ప్రతి ఒక్కడు ఏమైపోతున్నాడు? భయపడిపోతున్నాడు. భయపడటం వల్ల మనిషికి ఏమొచ్చిందని రాయబడింది? ఊరి వచ్చిందని రాయబడింది. అందుకని బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఏమందంట? భయపడుకుడి అని ఉంది. అందుకని ప్రతిరోజు మనం పొద్దున్నే లేచిన కానీ ఏం చూస్తూ ఉంటాం? బైబిల్ చూస్తావా? లేచిన కానీ సెల్లే కదా మీరు చూసేది. సెల్లు నక్కంగానే మీరు గుర్తుపెట్టుకోండి, భయపడుకుని అనే మాట పెట్టుకోండి. నేను హృదయంలో చూడంగానే భయపడుకు, నేను భయపడకూడదు అనిపిస్తుంది. అవునా కదా? నేను ఎక్కడ కూర్చొని ఏం చూద్దా? అంటే మన జీవితంలో ప్రతి విషయానికి భయపడుతున్నాం. ఆఫీస్కి వెళ్తే మన పైన ఉన్న అధికారి ఏమైనా అంటాడేమో భయం. వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారం సరిగ్గా ఈరోజు వచ్చిద్దో లేదని భయం. పొలంలోకి వెళ్తే అవును బస్సులు ఎంపడ పడతాయేమో భయం. అవునా కదా? భయం. ఈ ఎండ దెబ్బ కొట్టితేమో భయం ఉంటుంది కొంతమందికి. అవునా కదా? ప్రయాణంలో షేప్గా తిరిగి వస్తామన్న భయం ఉంటుంది. అంటే చిన్న పిల్లల కానించి వృద్ధాప్యంలో ముసలి వాళ్ళు వరకు కూడా భయం భయం భయం. ప్రతి విషయంలో మనిషి ఏం భయపడుతున్నాడా లేదా? ప్రతి విషయంలో భయపడుతున్నాడు. దేవుడు అందుకని స్పష్టంగా చెబుతున్నాడు, మీరు భయపడవాకండి. ఏం చెబుతున్నాడు? భయపడవాకండి. అంటే మానవ జీవితంలో ప్రతి ఒక్కరు ముందుగా భయపడుతున్నారు. ఏం చేస్తున్నారంట? భయపడుతున్నారు. అందుకని దేవుడు స్పష్టంగా మాట్లాడు. చదువుదాం. ఏషియా 41:10 చదువుదాం. రిఫరెన్స్ ఒక్కసారి చూపించి ముందుకెళ్దాం. ఏషియా 41:10 వచనంలో ఒక మాట. ఏషియా 41:10 చదవాలి. ఏమన్నాడండి? ఇప్పుడు చెప్పాలి. మనమందరం ఎవరు దోసులమే? దేవుడి దోసులమా అపవాద దోసులమా? నిజం చెప్పట్లా. మనమందరం ఎవరు దోసులం అమ్మాయి? అక్కడ అన్నాడు, మీరు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక. ఏమన్నాడు ఇప్పుడు? దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడండి. ప్రధానమంత్రి ఎవడన్నా చరణి నిన్ను ఏర్పరచుకున్నాను రా అంటే మనకు ఎట్లుంటది? ఓ అమ్మో ఎవరు మోడీ గారా అన్నట్టుండవు. కానీ దేవుడే మనల్ని ఏందంట ఏర్పరచుకొని ఏమన్నాడు? నీతో చెప్పుతున్నాను. ఏమన్నాడు ఇప్పుడు? నీకు నేను తోడై ఉన్నాను అన్నాడు. ఈ రోజున చూడండి, మనుషులకి ఎవడన్నా తోడుగా ఉంటే ఏమన్నా భయం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పొలం వెళ్తున్నామండి, పక్కన భర్త ఉంటే చెప్పాలి, ఇంట్లో కొనుక్కునేటప్పుడు ఒక్కదాని భయం, పక్కన భర్త ఉంటే అసలు కొన్నంత ధైర్యం. భర్త భయపడేవాడైనా సరే పక్కన ఉంటే చాలు. అవునా కదా? ఎందుకని? అంటే పక్కన మనిషి లేకపోతే ఒక్కొక్కరికి భయం. మరి నేనేమన్నా అడిగినా, నేను నీతో చూపిస్తున్నాను, నీకు నేను ఉన్నాడా లేదా చెప్పాలి. ఇప్పుడు నీతో ఉండాడు, నీలో ఉండాడు. దేవుడు నీలో ఉండాడు, నీతో ఉండాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? గుర్తుపెట్టుకోండి కూడా. ఆయన ఏమన్నా నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు సపోజ్ రాత్రిపూట ఎంతమంది పాలు కాసుకున్నారు? మాకేం వద్దులే చెప్పండి. పాలు కాసుకున్నాక పెరుగు అవ్వాలంటే ఏం చేయాలి? మజ్జిగ పోయాలి కదా. ఆ మజ్జిగ పోస్తేనే అది ఏమైతే తెల్లారికి పెరుగు అవుతుంది. అంటే తోడు అనేది ఉంటుంది. అది వేసినప్పుడు ఏమైంది? ఆ పాలుకు తోడు కావాలి. 2 కలయిక వల్లనే పెరుగు అయింది. పెరుగు కాస్త బాగా చిలికిస్తే ఏమొచ్చింది? వెన్న వచ్చింది. శుభ్రం కరిగేస్తే నెయ్యి వచ్చి పిల్లలకి వేసి పెడతారు. అవునా కదా?
ఇప్పుడు ఒక్క పాయింట్ చూడండి, ఆ మజ్జిగని తోడు లేకపోతే ఇవన్నొచ్చుతా. మరి ఈ ఆశీర్వాదం రావాలి అంటే నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉండాలి. ఉండాలా లేదా? నా తోడుగా ఉన్నవాడువే. దేవుడు మనకు తోడుగా ఉంటే ఒక ధైర్యం వచ్చేసిందండి. ఆ ధైర్యమే వేరు. ఆయన అన్నాడు, నేను నీతో చెప్పాను, నీకు తోడుగా ఉంటాను, ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఆ తర్వాత చదవాలి ఇప్పుడు. అది ఏమన్నాడు ఇప్పుడు? నీకు నీ తోడుగా ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు? నీ పిల్లల దూరమైనా, నీ భర్త దూరమైనా, నీ కుటుంబ సభ్యుల దూరమైనా నీకు నేను తోడై ఉన్నాను. ఒకవేళ అనుకుంటున్నావేమో, అయ్యా నేను ఒంటరిగా ఉండాను, నానేవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు నాకేదన్నా జరిగితే, నాకేదైనా జరగరాని జరిగితే నేనేమైపోతాను అనుకోదు ఎప్పుడు కూడా. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పాలి. ఇప్పుడు ఎండలో వెళ్తుంటే ముందు నీడ పడితే ఎవరిదా నీడ చెప్పాలి? దేవుడిదా మందా? ఎందుకని ఆయన మనలో ఉన్నాడు కదా, నీడ ఆయనే. అంటే మన రూపం అంతా ఆయనే. ఎప్పుడు భయపడవాక. నువ్వు పొలం వెళ్ళినా, ఒంటరిగా ఉండా, ఇంట్లో ఉండా, ఆఫీసులో ఉన్నా, జాబులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇప్పుడు నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో వస్తున్నాడు ఆయన, నీతో వస్తున్నాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు విడిచిన ఆయన వినవాడు. అందుకని అన్నాడు, నువ్వు భయపడకము. తర్వాత నేను నీకు దేవుడై ఉన్నాను అన్నాడు. చాలు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? ఎందుకు అన్నాడు ఆ మాట చెప్పాలిక, చెప్పాలి. ఈ రోజున పాయింట్, నీకు నీ దేవుడై ఉన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అక్కడ? ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ దేవుడు నేటికి కూడా కొట్టుగట్టుగా సజీవంగా ఉన్నాడు. అందుకే నీ దేవుడై ఉన్నా నేను నీ దేవుడిని సజీవంగా ఉన్నాను. నాకు చలనము తెలుసు, నేను చూస్తున్నాను, నీతో మాట్లాడతాను, నీ ప్రార్థన నేను వింటాను, నేను సజీవంగా ఉండా, నీ దేవుడినై ఉన్నాను. నేను మోగబోయినవాడిని కాదు, ఒక చెట్టుగా లేను, ఒక పుట్టగా లేను, ఒక కొండగా లేను. నీ దేవుడు సజీవంగా ఉన్నాడు. నేటికి కూడా మన కొరకే లేచి ఉన్నాడు. నా ప్రియబిడ్డ ఏం చేశాడు ఆయన? లేచాడా లేదా? నమ్ముతున్నారా? అందుకన్నాడు, నేను నీకు దేవుడినై ఉన్నాను, నువ్వు దిగులు పడకు. చాలా మంది ఏం చేస్తున్నారు, పిల్లలు చూస్తేనైనా 10 సంవత్సరాలు ఉంటాయి, రేపు పెళ్ళి ఎడ చేయాలి, ఇదే దిగులు మనకి. పిల్ల చూస్తే 10 ఏళ్ళే, రేపు పెళ్ళి ఎడ చేయాలో, పిల్లని ఎట్ట చదివాలో, రేపు ఫంక్షన్ అవుతే పిల్లకి ఎలా ఫంక్షన్ చేయాలో అంటే దిగులు. ఏందంట? దిగులుతో కొంతమంది ఎంత తిన్నా కూడా ఎట్టేనే ఉంటారు కదా. ఎట్టుంటారా? ఉండరు. దిగులు ఎందుకమ్మా? ఈ దేవుడు విడిచిపెడతాడా? నువ్వు దిగులతో నువ్వే ఏమైంది, ఏం చెప్పాలి అర్థం కావట్లా. నీ దేవుడు నీతో ఉన్నాడు కదా, నీ పక్షాన ఉన్నాడు కదా, నీకు దేవుడైన ఉన్నాడుగా. నీ దేవుడు ఏలియాను పోషించే దేవుడు నిన్ను పోషించడా? పోషిస్తాడా లేదా? మరి నీ చేయి జాపుతా ఉంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఆయన చూస్తున్నాడు కదా, ఆయన నీతో ఉన్నాడు కదా. నువ్వు పనుకోవడం, లేకటం, కూర్చోవడం, నుంచోవడం అన్ని చూస్తున్నాడు కదా. రాత్రికాలని పరిశీలిస్తున్నాడు కదా. నువ్వేందో ఆయన తెలుసు కదా. ఇంకేందుకు దిగులు పడతావు? నీకేం లేదు, ఆయన తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. అందుకనే నువ్వు దిగులు పడవాక. తర్వాత ఏం చేస్తానన్నాడు? ఎవరన్నా బలపరుస్తారండి మనల్ని? చెప్పాలి ఇక్కడ. ఎవరన్నా బలపరిచేవాళ్ళు ఉండాలి మనల్ని. ఎప్పుడన్నా మీ భర్త నేను ఎప్పుడు బలపరిచాడా? నేనున్నానులే అన్నాడా? ఇప్పుడు మీకు సపోజ్ అర్థం కావాలి, సాటైన సహాయం ఎవరు చెప్పాలి? బాయ్స్ మీరే చెప్పాలి. ఇప్పుడు మీకు సాటైన సహాయం ఎవరు? గట్టిగా చెప్పాలి. భార్య లేకపోతే మనం ఉంటామా? చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది పద్దాక. ఆనాడు 4:24 నిర్గమాకాండములో అక్కడ సిపోరా లేకపోతే మోషే పని అయిపోయేది దేవుడి చేతిలో.
కానీ దేవుడు అద్భుతంగా సిపోరా ద్వారా మోషే బయటపడ్డాడు, కాపాడబడ్డాడంటే మన సాటైన సహాయం ఎవరంట? భార్యనే. భార్య లేకపోతే భర్త ముందుకెళ్తాడా? చెప్పాలి జేమ్స్. ముందుకెళ్ళలేడు. భార్య ఉండాలండి, సపోర్ట్గా ఉంటే అన్ని విషయంలో అవుతుంది. పద్దాక అలుసుకు దొరికిందని భార్య తిట్టేవాడు ఉన్నాడు, కొట్టేవాడు ఉన్నాడు, ఇష్టం వచ్చినాడు గొనిగోడు కూడా ఉన్నాడు. కానీ మన సహాయం ఎవరు? మన బలపరిచేది ఎవరు? చెప్పాలి. నువ్వు దిగులు పడవాక, నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. సడిలిన మోకాలను బలపరిచే దేవుడు అండి నా దేవుడు. తర్వాత చదవాలి, ఏమన్నాడు ఇప్పుడు ఇక? నేను నీకు సహాయము చేసేదను. ఎవడన్నా ఆదుకున్నాడండి మనకి? ఎవడన్నా ఆదుకున్నాడు? మా బంధువులు ఎవడన్నా ఆదుకున్నాడా? నేనున్నామరా అని ఏమన్నా భరోసా ఇచ్చేవాడు ఉన్నాడా? ఇచ్చేవాడు ఉంటాడు కానీ కంటికి కనపడ్డ మళ్ళీ. అర్థమైందా? ఫోన్ చేస్తే కూడా ఎత్తడు ఒక్కొక్కడు. కానీ నా దేవుడు అలా కాదండి. మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. అందుకని చెబుతున్నాడు, నువ్వు భయపడకు, నీకు తోడై ఉన్నా, దిగులు పడకు, నేను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడినే, నా కుడి హస్తంతో నీకు నా దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటానన్నాడు. దేవుడు తప్ప మనల్ని ఎవరు ఆదుకోలేరండి ఈ జీవితంలో. మన జీవితానికి ఒక ప్రాముఖ్యంగా అర్థం అంటూ ఉందంటే దేవుడే చేయాలి. అందుకనే ప్రతి విషయంలో మీరు భయపడవాకండి. ఏందండి ఈ రోజున? భయపడకూడదు. ప్రతి విషయంలో చిన్నదైనా పెద్దదైనా భయపడవాకండి. ధైర్యంగా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మీ కార్యం జరిగిద్ది. అంతేగాని భయపడుతూ ఇంట్లో కూర్చొని, భయపడుతూ ఇంట్లో నుంచి బయటికి రాకుండా, భయపడుతూ ఒక్కొక్కళ్ళు చూడండి, ఇంటి ముందుకు ఎవరన్నా డబ్బులు అడగడానికి వచ్చాను కప్పు, ఈ భర్త ఎక్కడో మంచం కింద కొనుక్కొని అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పవే అంటాడు. ఏడున్నాడు? తలుపు చూడను కాదు. ఈ భార్య వెళ్ళి మా ఆయన సెంటర్లోనే ఉన్నాడే అంటది. ఈ లోపల పిల్లాడు అంటాడు, అమ్మా నాన్న మంచం కింద కొనుక్కున్నాడు అన్నాడంట. ఏమన్నాడంట? అమ్మ నానేంది మంచం కింద కొనుక్కున్నాడు అన్నాడు. అంటే ఏమైపోయింది? నువ్వు నిలబడు, ఎదట వాడిని కూడా నా దేవుడు టచ్ చేస్తాడు. నువ్వు దేవుళ్ళో ఉంటే ఎదట వాడు ఎవడైనా సరే నిన్ను అప్పు ఇవ్వాల్సి వచ్చినా సరే, నువ్వు ధైర్యంగా దేవుళ్ళో ఉంటే దేవుడు వాడిని టచ్ చేసి అంటాడు, వాడే చెబుతాడు నువ్వు అడగమంది, నీ దగ్గర ఉండప్పుడు ఇరా అంటాడు. ఇది ఎవరు సహాయం? చెప్పాలి. అరుణోదయం నీకు సహాయం చేస్తాడు ఆయన. చేస్తాడా లేదా? అది దేవుడు చేసేది. ఎందుకంటే నువ్వు దేవుళ్ళో ఉంటే నీ విషయంలో భయపడవు. ఎందుకని? ఏంది ఈ ధైర్యం వీడికే అంటే, ఆ ధైర్యమే కొట్టు గట్టిగా. ఈ రోజున మనం ఎంత ధైర్యంగా నిలబడ్డామంటే ఎవరిదండి ఈ ధైర్యం? చెప్పాలి. రాత్రిపూట ఎవడు రోడ్డుకి అడ్డం ఏదన్నా పోసినా వామ్మో అనవాకండి అనేవాళ్ళు లేరా? ఉన్నారు. ఏమండే, ఎవడన్నా ఇంటి ముందు పోసినా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటారు మీరు? చెప్పాలి. మొన్న సిస్టర్ చెబుతుంది, మా ఇంటి ముందుగా అదంతా రక్తం పోసుకుంటూ వెళ్ళారండి అంది. మరి ఏం చేశా అన్న? ఏముంది, చీపురు పెట్టి ఊడి చేశా, నీళ్లు తల్లానంది. యేసు రక్తమే జయము. మనం భయపెడితే అవి భయపెట్టించి, మన ధైర్యంగా ఉంటే పారిపోతుంది. ఎప్పుడు సమస్యలకి మీరు భయపడొద్దు. అవునా కదా? ఇప్పుడు శిష్యులందరూ భయపడ్డారండి. గలిలియ సముద్రంలో తుఫాన్ దెబ్బకి వదిలేశాడు శిష్యుల్ని. నా దేవుడు నీటి మీద కూడా నడుచుకుంటూ వచ్చాడు నా ప్రియ బిడ్డ. అంటే ఆయన ఏ క్షణమున నువ్వే ఆపదలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఒంటరిగా బాధపడుతున్నా, సమస్యలో చిక్కుకుంటున్నా, ఒక్కసారి ప్రభువా అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోక నీ వెంటనే నీ దగ్గరికి వచ్చి వెళ్తాడు నా ప్రియ బిడ్డ. అంత గొప్ప దేవుడు అండి ఆయన. ఏ విషయంలో మనం ఏం చేయకూడదు? ఇప్పుడు చెబుతుంది ఎవరు? చెబుతున్నాడు, తిరిగి లేచాడు, గుర్తుపెట్టుకో. నా దేవుడు అందరిలాగా అనుకోవాగా, అందరిలాగా కాదు నీ దేవుడు. నేటికి కూడా మనలాగా సజీవంగా ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు నువ్వు భయపడవాకని. ఇప్పుడు చనిపోయినోడు చెబితే ఉంటే కదా చెప్పడానికి, ఇంకా భయమే, అది దెయ్యం అనుకుంటావు. నీ దేవుడు అలా కాదే, మనలాగే. ఎంతమందికి? 500 మంది కనపడ్డాడంట. ఎంతమంది? ఒకళ్ళిద్దరు కాదు, ఒక్కసారి 500 మంది కనపడ్డాడంట. మన దేవుడు నీటికి కూడా ఎప్పుడు భయపడవాక. మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను మీకు? భయపడకుడు అన్నాడు. 2 పాయింట్లోకి వెళ్దాం చూడండి.
నమ్ముట. నమ్మకం ఉందా ఇప్పుడు లేదా? మనం ఇందాక చదువుకున్న భాగం వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారిని నమ్మలేదు. ఏం చేయలేదంటాడు? నమ్మలేదంట. 10వ వచనం, ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియు యూహన్న యాకోబు తల్లి మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. ఎవరు చెప్పారు వీళ్ళని? బయటోళ్ళు చెప్పారా? ఎవరన్నా చెప్పారండి? చెప్పాలి ఇప్పుడు మీకు. వీళ్ళతో పాటు తిరిగేవాళ్ళు చెప్పినా నమ్మట్లా. ఇప్పుడు మీతో పాటు మీ స్నేహితులు తిరిగారండి, మీ విశ్వాసులతో పాటు విశ్వాసులు తిరిగారు. యేసుప్రభు తిరిగి లేచాడంటే నమ్ముతారా? చెప్పట్లా. ఇక్కడ అదే బయటోళ్ళు కదా. అక్కడ అసలు వీళ్ళతో కలిసి ఉన్న వాళ్ళే చెప్పినా నమ్మట్లేదంట. అంటే దేవుడు నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. నమ్మాలి, నమ్మాలి. ఎవరో నమ్ముతున్నారు కానీ మనం నమ్మలేకపోతున్నాం. అవునా కదా? అన్యులు నమ్ముతున్నారంట, అమ్మో వాళ్ళ దేవుడు గొప్పవాడని. మనకేమైంది? ఆ 12 వచ్చి చదువు. అయితే పేతురు లేచి సమాధి ఎదుగు పరిగెత్తుకుపోయి వంగి చూడగా నారబట్ల మాత్రమే విడిగా కనబడును. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళను. అర్థమైందా? ఎవరు నమ్మలేదు ఇప్పుడు? పేతురు నమ్మలా, శిష్యులు నమ్మలా, మనం కూడా నమ్మట్లా. అంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం, దేవుడితో 3.5 సంవత్సరాలు ఉండిన వారు నమ్మట్లా. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడిలో ఉంటావు నువ్వు? దేవుళ్ళో ఉంటూ ఎన్నాళ్ళైంది? 2 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? 5 సంవత్సరాలా? సంవత్సరమా? ఎన్నాళ్ళైంది దేవుళ్ళు ఉంటూ నువ్వు? అసలు దేవుడు ఎలాంటి వాడు తెలుసు ముందు నీకు చెప్పాలి. నేటికి కూడా సజీవంగా ఉన్నవాడు మన బాధను అర్థం చేసుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు మా తండ్రి గారు ఉన్నారండి, మా నాన్నగారు ఉన్నాడు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఒకటి సమస్య ఉంది మరి అని చెప్పానుకో, ఆయన ఏమంటాడు? వింటాడు, ఏదైనా సలహా ఇస్తాడు. మా అమ్మగారు చనిపోయారు, మా అమ్మగారు పటం ఉంది ఇంట్లో, ఆ పటం దగ్గరికి వెళ్ళి చెప్పాను అనుకో, స్పందన ఏమైనా వచ్చిందా? ఉంటే కదా వచ్చేది. అవునా కదా? మరి నీ దేవుడు చెప్పాలి. నమ్మట్లే, ఇంకా నమ్మట్లా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం ఉంది. ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, నీ అప్పులు నేను తీరుస్తాను అంటున్నాడు. నమ్ముతున్నావా లేదా? నా ఆడది ఎడతాయా మాస్టర్ గారు? అవునా? నీ గర్భం నా దేవుడు తెరుస్తాడు అంటున్నా, నీ భర్త నా దేవుడు మారుస్తాడు అంటున్నా. ఏం చేయాలి ఇప్పుడు? నమ్మట్లా. బయటోళ్ళు కాదు అసలు ఆయన చెబుతుంది ఇక్కడ. మందిరంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెబుతున్నాడు. పేదు నమ్మకుండా వెళ్ళి చూస్తేనే నమ్మాడంట. చెప్పట్లా. ఒక ఆయన కూడా అదే చేశాడంట. ఏమని? తోమా ఏం చేశాడు? ఆదివారం రోజున యేసు ప్రభు ఈ శిష్యులందరూ ఉన్నప్పుడు మూసిన తలుపులు మూసినట్టే ఉండయంట. ఈయన లోనకు వచ్చాడండి. వచ్చేసి ఏమన్నాడు? మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడండి? యేసు ప్రభు అసలు ఫస్ట్ మాట అదే అన్నాడండి, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఇలా గొడవలవును గాక అని వాకండి. ఏమనాలి? ఇప్పుడు సపోజ్ ఇంటికి వెళ్ళామండి, కాళ్ళక నీళ్ళు ఇస్తా ఉంటారు. ఈ మనసులో అన్న శిష్యులు కూడా అదే చెప్పాడు దేవుడు. నువ్వు ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ముందుగానే వీళ్ళ కుటుంబం సమాధానం కలుగును గాకను అంటే సమాధానం వచ్చును గాక, దేవుడి సమాధానం వచ్చును గాక అంటే వాడు నీతో వాళ్ళ ఇద్దరి మధ్య ఏమంటది? సమాధానం ఉండదు, గొడవలు ఉండవు అక్కడ. అంతేగాని ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు బాగా కొట్టుకొని గాక అనమాట. ఏమనాలి? సమాధానం కలుగును గాక. నీ మనసులో అనుకున్న ఆ సమాధానం దిగివచ్చాలి ఇంట్లో అందరికి. సమాధానం ఒక్కొక్కళ్ళు ఉంటారు చుట్టాలు, చెప్తా. ఎవరన్నా వచ్చారనుకో, అదేంది తెలీదు, లోనకెళ్ళి భార్య భర్తలు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఉంటారండి బయట ఉండడు ఎవడైనా. ఇది టెక్నికల్ చది ఉండారు కొంతమంది. ఈ చుట్టాలు బయట కూర్చోబెడతారు, ఒక గ్లాసు మంచిలు ఇస్తారు. ఇక వీళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద చిన్నం కాదు. అమ్మో నేను వచ్చినా వీళ్ళు ఎడ తిట్టుకుంటారు, వాడు ఉంటాడా? మళ్ళీ నేను వెళ్తున్నా అంటే టిఫిన్ చేసి అంటారు, పెట్టరు. వద్దులే, కాదు మళ్ళీ షో, మళ్ళీ ఏయ్ అంటారు. వాడు ఉంటాడా? సమాధానం ఉంటుందా కుటుంబాల్లో? నువ్వు ఎక్కడికి వెళ్ళినా
దేవుడు ఎంట్రాంగని ఒక మాట చెప్పాడు, ఆ గదిలోకి మీకు సమాధానం కలుగురుగా కన్నాడు. ఆ రోజు తోమా లేడండి. ఎవరు లేరంట? వాళ్ళందరూ నమ్మారు. మళ్ళా వారానికి వచ్చాడు దేవుడు. ఆదివారమే వచ్చాడు. మళ్ళా మూసిన తలుపులు మూసిలు ఉంటాయి. మళ్ళా వచ్చి అన్నాడు మీకు సమాధానం కలుగా. అప్పుడు తోమా ఉన్నాడు. ఇప్పుడు తోమా అంటాడు, యేసు ప్రభువుని చూసామంటే నేను ఆయన చేతుల్లో ఏలు పెట్టి పక్కలో చేయి పెట్టి నేను చూస్తేనే నమ్ముతున్నాడు. కొంతమంది ఏం చేయరు, చూస్తేనే, చూడక నమ్మినవాడు ధన్యుడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన నేటికి కూడా సజీవం ఉన్నాడని అన్యులు చెప్పుకుంటున్నారు. నీకేమైంది? 3.5 సంవత్సరాలు శిష్యులు అందరూ కూడా ప్రభుతో ఉండి మగ్దలేని మేరయ్య వచ్చేసి, అయ్యా ఆ సమాధిలో ఆయన లేడయ్యా, ఆయన తెరవబడింది, ఆయన వస్త్రాలు ఉన్నాయి అంటే నమ్మలేదంట. మనం కూడా ఏం చేస్తున్నాం ఇప్పుడు? మన నమ్మకం దేని మీద ఉంటుంది? 103 జ్వరం వస్తే చాలు. ప్రార్థన చేశాడు పాస్టర్ గారు. ఆర్ఎంపీ గోపి 2 పొడిచాడు, తగ్గలా. ఎక్కడికి వెళ్తుంది నమ్మకం? రెడ్డిగూడి అంతరం మీదకి వెళ్తుందా లేదా? ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఆ నమ్మకం? ఎందుకని? ఉంటారుగా ఆడు సంబంధులు ఉంటారండి, పక్కనే ఉంటారు. ఏందమ్మా మీ పాస్టర్ గారు ప్రార్థన చేశాడక్క. ఆర్ఎంపీ గోపి పొడిచాడక్క, తగ్గలేదక్క. అట్టయితే అంతరం ఒకటి వేసేయకూడదు అంటే అది కూడా చూద్దాం అక్క. ఆ అంతరం నా దేవుడు స్వస్థపరుస్తాడు. రాట్లా అంటే నీ కట్టె మండితే నువ్వు మండిస్తావు. నీ కట్టె ఆల్రెడీ పొగొస్తుంది. ఇప్పుడు ఆమె వచ్చి ఏం చేసింది? కొద్దిగా నీళ్లు పోసి చల్లార్చింది. నువ్వు మండాల్సింది పోయి బాగా, ఇప్పుడు చూడండి, బాగా కట్టెలు బాగా మండుతాయి అనుకోండి, నీళ్లు పోసినా ఆరిపోతాయా? ఇంకా రేజ్ అవుతాయి తెలుసయ్యి. అదే కొద్దిగా వస్తుంది అనుకో, నీళ్ళు పోతే అది ఆరిపోతాయి. అర్థమైందా? నీ కట్టె ఎప్పుడు కూడా, నీ విశ్వాసం ఎప్పుడు పోయినా అది ఆ నమ్మకం ఉండాలి. ఆయన నీటికి కూడా ఉన్నాడయ్యా, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడయ్యా, ఆయన నాతో ఉన్నాడయ్యా అని నీకు రావాలి. వస్తుందా రాదా? నమ్ముట. దెయ్యం పట్టినోడు పిల్లాడిని తీసుకొచ్చాడండి, తండ్రి కుమారుని తీసుకొచ్చాడు. అక్కడ శిష్యులు వదిలించలేకపోయారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఏందయ్యా గందరగోళంగా ఉందంటే, ఏమయ్యా మీ శిష్యులు మా కుమారుడు దెయ్యం పట్టింది, వాడిని వదిలించలేకపోయారంటే అప్పుడు ఒక మాట అన్నాడు, ఎంతకాలం ఉంటాను రా నాయన మీతో, ఎంతకాలం ఉంటాను మీతో? మీరేముండాలి? లేదు, మీరు ఎంతకాలం ఉంటాను మీతో? మీరు నమ్మండి. నేటికి కూడా సజీవం ఉండడలేడా? ఉండవాడు, సజీవం ఉండవాడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు అన్నప్పుడు మనం ఎందుకు నమ్మట్లేదు? మన కార్యం ఎందుకు జరగట్లేదు అంటే మన నమ్మకం కాస్త ఏటి మీనుగో పోతుంది. చెప్పాలి ఇక్కడ, మన నమ్మకం మొత్తం ఓట్ల రాజకీయ నాయకుల మీద పోయేది లేదా? మనుషులు నమ్ముడు కంటే, రాజులు నమ్ముడు కంటే, అంటే మన నమ్మకం ఎవరి మీదకి వెళ్ళాలి? దేవుడి మీదకి లేదు నీ నమ్మకం. ఈ రోజున నీ నమ్మకం అంతా కూడా మనుషుల మీదకి వెళ్ళిపోతుంది, రాజకీయ నాయకుల మీద ఉంది, వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది. లేరంటారా? వస్తువు మీద ఉన్న నమ్మకం దేవుడి మీద ఉంటుందండి ఈ రోజున. చెప్పాలి, చేతికి ఉంగరం పెడతారు, ఇప్పుడు నమ్మకం ఎవరి మీద ఉంది? ఈ రాయి ఉంగరం పెడితే రాజీవతం చేస్తూ కలిసి వచ్చిందంట. ఏ రాయి ఉంగరం? అసలు ఆ రాయి కాదు, ఒకడు చెబుతాడు ఈ ఏలుగు పెట్టాలయ్యో అంట. ఏందంట? చూపుడు ఏలుగు ఈ ఏలుగు పెట్టాలి. ఎంగనాయం ఏలుగు ఉంగరాలు పెట్టే కాడ ఉంగరాల మీద, చేతికి పెట్టే దారాల మీద, ఇంటికి పెట్టే యంత్రాల మీద, ఆ గార మండల మీద ఉంటుంది కదా నమ్మకం. అంటే అసలు నీకు ఎందుకని ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చి అన్నిసార్లు చెప్తానంటే, ఒక మనిషి బ్రతికున్నాడంటే, నీ భర్త నీతో ఉన్నాడంటే ఒక ధైర్యం ఉంటుంది. నీ పిల్లలు నీతో ఉండారంటే ఇంట్లో చెప్పాలి,
ఎందుకని? వాళ్ళు ఉన్నారు, బ్రతికున్నారు. నీ దేవుడు కూడా అలాగే ఉండాడు, నీతోనే ఉండాడు. వదులుతాడా? నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెన్నాడు, ఆదరణ కర్తవు నాదునిగా విడవవు. విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. ఆయన నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి చూసేలాగా, సమాధులు చూసేలాగా నమ్మలేదు. మీరు అలా ఉండవాకండి, మీరు అలా ఉండవాకండి. మేము చూస్తే నమ్ముతాం, నిజం ఉన్నాడా అనవాకండి. నేటికి కూడా తోమాలాగా అనుమానం వద్దు మనకి. అనుమానం ఉందా? నిజంగా నేను చూస్తేనే అనవాకండి. నా దేవుడు చూపిస్తాడు. నీకు ఆ డౌట్ క్లియర్ చేయడానికి మళ్ళీ వచ్చాడు. అవునా కదా? అప్పుడు ఏమన్నాడు? చూసుడు కంటే ధన్యులు అన్నాడు, తోమత అన్నాడు. ఆ మాట అంటే దేవుడు నేటికి కూడా సజీవం ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టడో. విడిచిపెడతాడా? ఎప్పుడు విడిచిపెట్టడండి. నీకు ఏది అవసరమైనా ఆయన మీదే నమ్మకం ఉంచితే ఆయన నమ్మకంలో నమ్మదగిన వాడు. ఎవడమైనా నమ్ముకున్నా నీకు పని కాదు. కానీ ఎందుకని? నేటికి కూడా సజీవం ఉన్నాడు. అందుకనే చచ్చిపోయిన వాళ్ళ నమ్మకం పెట్టుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా నమ్మకం పెట్టుకున్నారమ్మ, ఉన్నారా లేరా? ఈ రోజున చాలా మంది పెట్టుకున్నారా లేరా? నవ్వుతారేంది? నిజమే చెబుతుండే మీకు. నమ్మకం పెట్టుకున్నారు లేదా? నమ్మకం పెట్టుకున్న వాళ్ళు అసలు ఉన్నారా? నేటికి లేరు. నీ దేవుడు వాటి ప్రపంచం మొత్తం తెలుసు. నీ దేవుడు నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన నమ్ముకో, దేవుడినే నమ్ముకో. అర్థమైందా? అందుకని దావీదు ఒక మాట అన్నాడు. దావీదు ఏమన్నాడంటే, నేను ఎవరినో కాదు, నేను నిన్నే నమ్ముకుంటానయ్యా అన్నాడు. ఇస్కి ఏమన్నాడు? నేను నిన్నే నమ్ముకుంటానయ్యా అన్నాడు. మనం ఎవరు నమ్ముకోవాలి? నేను నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే స్తుతిస్తానయ్యా, నేను నిన్నే నమ్ముకుంటానయ్యా అన్నాడు. మనం అందరం ఎవరు నమ్ముకోవాలి? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వు లేక నేను, నీవుంటే నాకు సాలు యేసయ్యా, నీవుంటే నాకు సాలు యేసయ్యా, నిన్నే నిన్నే. చాలమ్మా. అంటే ప్రభువును నమ్ముకోవటం వల్లే మన కార్యం జరిగింది. ఎవరు నన్ను నమ్ముకుంటూ వచ్చినా చెప్పాలి, ఎవరు నమ్ముకున్నా కూడా కార్యం జరగదు. కానీ ప్రభువుని నమ్ముకుంటాం వల్లే మనకి ఆ కార్యము జరిగిద్ది. ఓకేనా? తర్వాత ఒక మాట చూద్దాం. మూడో మాట ఏంటంటే గుర్తుంచుట. ఏంటంట? 101వ నెంబర్ పేజీ, యోహాను సువార్త 20వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఉన్నమాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 101వ నెంబర్ పేజీ, నూతన నిబంధన 101వ నెంబర్ పేజీ, యోహాను సువార్త 20వ అధ్యాయం 14, 15, 16. త్వరగా చెప్పి ముగించేస్తా. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏడ్చి నీడున చూసిన గాని ఆయన యేసు అని అయ్యో గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని ఎదుగుతున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాల అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోయినని చెప్పెను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. చాలు. ఇక్కడ గుర్తించలేదంట, గుర్తుపట్టలేదంట. ఏందంట? కొంతమంది గుర్తుపడతలా. అవునా కదా?
ప్రభు చేసిన కార్యాలు గుర్తుంచుకున్నారండి ఎవరన్నా? చేయలేదా నీ జీవితంలో? చేసాడా లేదా? గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఆ? పొలంలో 500 600 వస్తున్నాయి, అవునా కదా? అంటే గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడికి వస్తారు? అంటే దేవుడు నీకేం చేయలేదా? నీ జీవితంలో ఏం చేయలేదా? ఈ రోజున ఆయన తిరిగి లేచడం, ఒక ఈస్టర్ పండుగ జరుపుకోండి అంటే మరి మనం ఎక్కడ ఉండాలి? ఎందుకని? ఆయన చేసినవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపట్టలేదంట మరియా. అంటే యేసు ప్రభు తిరిగి లేచిన సంగతి కూడా ఆమె చూసి కూడా ఆయన్ని కళ్ళారా కూడా, అంటే ఈ రోజున దేవుడు నీ పక్షాన, నీ తరపున, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అయినా సరే గుర్తుందా? చెప్పాలి, గుర్తుందా? కొంతమంది గుర్తుపడతల్లా, అవునా కదా? గుర్తుపడతల్లా. ఈ పాయింట్ చూపిస్తా. ఓ రోజు పేతురు గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఉంటే దేవుడు వచ్చాడు. వచ్చేసి అన్నాడు, ఏయ్ బాయ్స్, మీ దగ్గర ఏమన్నా ఉండయా అన్నాడు. మా దగ్గర ఏం లేదు అన్నాడు. తీసుకురండి, ఈయన ఒడ్డు మీద నుండి రొట్టెలను చేపలను రాండి, ఆహారం సిద్ధపరిచాను అన్నాడు. అయినా సరే వీళ్ళు గుర్తు పట్టలేదంట. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నా కానీ, మనము కూడా దేవుళ్ళు ఉంటూనే ఉన్నాం కానీ, ఇందాక వాక్య భాగంలో చదువుకున్నాం, అమ్మాయి కాదు, అమ్మాయి అనే గ్రామంలో వెళ్తున్నప్పుడు 2 వ్యక్తులు ఆయన్ని గుర్తుపట్టలేదు. మనము కూడా గుర్తుపడుతున్నామా? చెప్పాలి. కొంతమంది ఏమైంది? తగ్గిపోతుంది, అవునా కదా? రే పాస్టర్ గారు వెళ్తున్నాడు ఈ వీధులు అంటే, ఆయన ఎందుకు వస్తాడు మనకి? ఆయన చూసినా కూడా మనం చెప్పాలి గుర్తుపడతల్లా. అంటే ఈ రోజున నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి పనిని కూడా గుర్తుంచుకోవాలి. అయ్యా నా కొరకు ఇన్ని కార్యాలు చేసావయ్యా, నా కొరకు చేసావయ్యా. ఎవడు చేయలేడయ్యా, నా భర్త గారు, నా బిడ్డలు కానీ, నా తల్లిదండ్రులు, నా కుటుంబం ఎవడు చేయలేదు, నువ్వు చేసావు నాయన నా పట్ల కార్యాన్ని. అది జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు, గుర్తు పెట్టుకోవాలి, అవునా కదా? ఇంకొక మాట, మన రక్షణ దినముని ఎంతమంది గుర్తుంది? బాప్తిసం తీసుకున్న రోజు ఎవడుకున్న గుర్తుందా? మన పుట్టినరోజు కాదు, రక్షణ తీసుకున్న దినం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోవాలి, అర్థమైనా? మరిచిపోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో విడిచేసి దేవుడు రాజ్యములు అడుగుపెట్టి ఒక అర్హత మనకు వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఎవడన్నా సహాయం చేస్తే మర్చిపోవాలా? ఏం గుర్తుపెట్టుకున్నా? ఎవడన్నా తిడితే మటుకి మనసులో పడకలో పొనుకున్నా సరే, వామ్మో పలానా రోజు, ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? దేవుడు చేసిన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలంట. నా పట్ల ఎంత అద్భుతం చేశాడయ్యా, నా పట్ల పలానా వ్యక్తులు సహాయం చేశారయ్యా, ఆ రోజు వాడు సహాయం చేయకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు, ఇలా భూమి మీద ఉండేవాడిని కాదు. గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? ఎవడన్నా సహాయం చేసినప్పుడు మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. ఆత్మీయతలో ఈ రోజున దేవుడు ప్రత్యేకించి కొందరితో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. అంటే మీరు మరిచిపోతున్నారు, మరిచిపోవలసినవి మరిచిపోకుండా గుర్తుంచుకోండి కదా. అదే అక్కడ చెప్పాడు. అక్కడ ఏం చేయాలంట? గుర్తించుట. 3వ మాట ఏం చెప్పాను? గుర్తు పెట్టాలి. మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా మన దేవుడిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నీ స్థితిలో ఉన్నామంటే ఎవరు కృప? అప్పాలి, దేవుడు కృపే. ఈ రోజు కూడా మనం ₹1,00,00,000 లేకపోయినా సరే ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడంటే ఎవరు కృప? దేవుడు కృపేనా? మనం పెద్దవాళ్ళని, మంచి వాళ్ళని, గొప్పవాళ్ళని ఇచ్చాడా? చెప్పాలి, ఇది దేవుడు కృప వల్ల రక్షణ వచ్చింది. అంతేగాని మనం ఏదో గొప్పవాళ్ళని కాదు, అది మంచి వాళ్ళనే కాదు, ఆయన కృప ద్వారానే మనకు రక్షణ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా? కొంతమంది పక్కలో కాదు, క్షమించండి, పక్కన
భర్తను కూడా గుర్తుపడతలా. ఎవరమేను అనే కాడకు వచ్చేసింది. అర్థమైందా? అంటే అప్పుడేమంటాడు, మైండ్ పోయిందా, గుర్తుంటలేదు మేమన్నా గుర్తున్నాము నీ కంటికి అనేవాళ్ళు లేరా? ఉంటారు కొంతమంది. మేము గుర్తున్నామా? ఎందుకని చెప్పాలి. ఒక రోజున ఇట్లానే ఓ సిస్టర్ ఎదురుపడిందండి. అంటే మన మందిరంలోకి వచ్చింది, చాలా మేలు పొందుకుంది. పొందుకున్నాక నేను పాస్టర్ గారు ఇద్దరు ఉన్నాం. నేను బండి ఆపాను. పాస్టర్ గారి కాయలు కొంటుంది గుంటూరులోనే. కొంటుంటే నేను అక్కడికి వచ్చింది, చూసేసి నన్ను చూసి పైకి కింద చూస్తుంది. ఒక స్త్రీ పైకి కిందకి నన్ను చూస్తుందండి. నేనేమనుకుంటాను, ఏమేంద్ర బాబు, అప్పుడు ఎలిమెట్టి పెట్టి ఉండ, ఎలిమెట్టి అర్థమే తీసా, అయినా సరే పైకి కింద చూస్తుంది. ఎవరు నన్ను గుర్తుపట్టలేదా? నేను ఎలిమెట్టి తీసా. పాస్టర్ గారు వందనాలు అంది. నాకు మటుకి చెప్పాలి గుర్తు రాలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారు. అప్పుడు చెబుతుంది, పాస్టర్ గారు ఫస్ట్లో మీది రేకుల మందిరం ఉంది కదా, అప్పుడు మేము ఎంత పెద్ద బాకా తెచ్చాంగా ఉంది. పైన బాకా తెచ్చిందిలే. అప్పుడు మనకు యాభై పేరు లేదు, ఒక బాక్సే ఉంది. అప్పుడు తెచ్చింది ఆమె. తెచ్చి ఆటో పెట్టుకుని వచ్చాం గుంటూరు నుంచి. మేము పాస్టర్ గారు అంటుంది. అప్పుడు మీరా బాగుండారమ్మా, మీ బంధువులు ఎవరు ఖమ్మం నుంచి కారు పెట్టుకొచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఎట్టుండారన్న? వాళ్ళు అందరూ బాగుండారు పాస్టర్ గారు. ఇప్పుడు మీరు బాగుండారా? ఎక్కడ చేస్తున్నారు సేవ? మందిరం కట్టారా? ఇంకేడ చేస్తున్నారా? పాస్టర్ గారు పక్కన నుండి చూస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నాను మా పాస్టర్ గారు అని చూస్తూ ఉంది. తర్వాత అక్క బాగుండారు అక్క అంటుంది. మా పాస్టర్ గారు కూడా చెప్పాలి గుర్తుపట్ల. కానీ ఇదే పాయింట్ ఇక్కడ. దేవుడు చేసిన మేలును మటుకు నువ్వు చెప్పాలి, ఎప్పుడు మర్చిపోవాక. 3.5 సంవత్సరాలు పక్కనే ఉండ పేతురు మర్చిపోయినట్టుగా నువ్వు మర్చిపోవాక. అమ్మాయిన గ్రామంలో వీధులు వెళ్తున్నా, యేసుప్రభు వాళ్ళతో ఉన్న మాట్లాడుతున్నా, వాళ్ళు గుర్తుపట్లా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఆయన చేసిన మేలు కానీ, ఆయన చేసిన నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఎవడో చేయలేనంత గొప్ప కార్యం నీ జీవితంలో చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవాలా? గుర్తుపెట్టుకో దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోవాక. మర్చిపోతేనే మళ్ళీ మర్చిపోతాడు. మళ్ళీ మర్చిపోతూ ఉంటామండి. అసలు నిజం చెప్పాలి, దేవుడు మనల్ని మర్చిపోతూ ఉంటాం ఈ భూమి మీద. ఎవడన్నా ఉంటాడా? ఉన్నాడు. అందుకని కొంతమంది అంట దేవుడు రాసి పెట్టాడు, వాళ్ళు నన్ను మర్చిపోయారయ్యా అన్నాడు ఇర్మియా గ్రంథంలో. ఏమన్నాడండి? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు ప్రవక్త, వాళ్ళ గురించి? వాళ్ళు నన్నే మర్చిపోయారు. ఏం చేశారంట చెప్పాలి. ఇప్పుడు మీకు పాయింట్ వస్తాయి. గొర్రెలు ఎక్కడో ఉండేయండి, అవి వదిలితే కరెక్ట్గా ఎక్కడికి వస్తాయి? దొడ్డులోకి వస్తాయి. అవునా కదా? దొడ్లోకి వెళ్తాయా? బ్రదర్ చెప్పాలి, మీ గొర్రెలు చాలా ఉన్నాయి, ఆ గొర్రెలు నువ్వు అక్కడ వదిలిపెట్టి ఏదో ఫోన్ వచ్చి లేకపోతే మాటలు, అవి కరెక్ట్గా ఎక్కడికి వస్తాయి? చెప్పాలి, దొడ్లోకి వస్తాయి. అవునా కదా? నా జనులు నన్ను మరిచిపోయారు. గొర్రెలను తన దొడ్డులోకి వస్తున్నాయి కానీ నా జనులు నన్ను లెక్కలేనన్న దినములు మర్చిపోయారు అంటాడు. లెక్కలేని దినములు మర్చిపోయారు లేదా? గుర్తుంటలే దేవుడు ఈ రోజున దేవుడు గుర్తుంటలా నీకు? ఒకరోజు నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తాడు. ఒకరోజు నిన్ను ఎవడ కూడా కనీసం సహాయం చేసే మనుషుడు లేడు, ఆయన చేశాడు నీకు. గుర్తుంచుకుంటావా లేదా? చెప్పాలి, గుర్తుంచుకుంటావా లేదా? ఎండిన ఎడారిలో నేను స్నేహించిన వాడు నేనే, ఇంకెవడని స్నేహిస్తాడండి? ఎండిపోయిన మన బ్రతుకుల్ని మనల్ని పలకరించేవాడు లేడు. డబ్బులు ఉన్నప్పుడు బంధువులు, అన్నీ ఉన్నప్పుడే బంధువులు, ఏమి లేనప్పుడు ఎవడని పలకరిస్తాడా? ఆయన మనం విడిచిపెట్టలేదండి. ఎవడు పలకరిపోయినా, ఎవడు ఆదుకోపోయినా, తిన్నామని అడగపోయినా ఆయన ఎప్పుడు నీతో ఉండాడండి. మరి ఈరోజు మర్చిపోతున్నావా? గుర్తుపడతలేదా? కనీసం తలనొప్పితో పడుకుంటే భర్త వచ్చి కూడా ఏమే బాగోలేదా, బిల్లదెమ్మంటావా అనే గతి లేదు. కానీ నీ దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదే. మరి నువ్వెందుకు మర్చిపోతున్నావు ఆయన్ని?
నువ్వెందుకు గుర్తుపడతలేదు ఆయన కార్యాలు ఎన్నే చేసి ఈ రోజున? దేవుడు నీతోనే ఉండి దేవుళ్ళో ఉంటున్నందుకు నీకు అన్నీ చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఆ గుర్తింపు ఉందా? ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనకు అనేక మంది గుర్తించుకున్నారంటే ఎవరు కృపండి? మళ్ళగా గుర్తు పెట్టుకున్నారు. ఒరే ఫలానా పాస్టర్ రై, ఫలానా వాళ్ళు రై, ఎంత గుర్తింపు వచ్చిందంటే ఎవరు కృప? మరి ఈ రోజున ఆయన్ని ఎందుకు గుర్తు లేకపోతుంది? చేపలు బట్టే జాలర్లు అంటే పామరులను తీసుకొచ్చి తన శిష్యులు చేసుకుంటే భూమి తలకిందులు చేసే వాళ్ళు వచ్చారు రోయ్. ఎంత గుర్తింపు వచ్చింది కదా! ఎవరి వల్ల వచ్చింది అది? ఈరోజు మనకెంత గుర్తింపు ఏడ నుంచి వచ్చింది? మరి ఎందుకు గుర్తులేకపోతున్నావు? గుర్తుపట్టలేకపోతున్నావు? ఈ రోజున దేవుడు నీతోనే ఉన్నాడు, నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకో. అని చాలా చేశాడు మన జీవితాల్లో, అసలు లెక్కలేనని చేశాడండి. ఒక ఆమె ఎట్టనా ఏం చేశాడు అన్న పాస్టర్ గారికి వచ్చి, ఏం చేయలేదా? ఒక పేపర్ పెన్ ఇచ్చాడంట, ఆయన చేసిన గుర్తుపెట్టుకో రాసుకోపో అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకొని రాస్తాంట 100 రాసే వరకు ఏడుతుందంట. వమ్ము ఏంటంటే 100 కార్యాలు చేశాడు నా జీవితం, నా దేవుడు అంటే ఇంకేం చేయాలి నీ జీవితంలో? మరి ఎందుకు గుర్తుపడతలా? ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు ఆయన చేసిన? ఈ రోజున మర్చిపోతున్నావా? దేవుడు ఎన్నో చేశాడు నీ జీవితంలో, గుర్తుపెట్టుకు. ఈ రోజున దేవుడు చేసి గుర్తుపెట్టుకుంటే దేవుడిని విడిచిపెడతామండి? దేవుడిని విడిచిపెడతాడా? దేవుడిని విడిచిపెడతామంటే మన గుర్తులేక ఆయన చేసినవి, అవునా కదా? ఎవడన్నా మనిషి సహాయం చేశాడంటే మనకి అది గుర్తుందంటే వాడిని పలకరైకుండా ఉంటామా? ఉండం. అలాంటి రోజు నీ సహాయం వల్లే నా పిల్లలు చదువుకున్నారు, నీ సహాయం వల్లే నా పిల్లల పెళ్ళిని, నీ సహాయం వల్లే ఈరోజు ఇలా ఉండాలని వాడు మర్చిపోం. అని నీ దేవుడు ఎన్నో చేశాడుగా, చేశాడా లేదా? గుర్తుపట్టలేదంట. నువ్వు కూడా అలా ఉండకూడదు. దేవుడు మన జీవితంలో చాలా చేశాడు, మనం గుర్తుంచుకోవాలి. ఆయన చేసిన ప్రతిదీ గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు తింటానికి కూడా నోసుకోలేదు మనం, ఉండటానికి కూడా లేదు. ఈ రోజున నలుగురిలో ఎక్కడ ఉంటానికో దిక్కు మొక్కలేనంత బ్రతుకులు మన ఈ రోజున ఒక గుర్తింపు వచ్చిందంటే ఎవడ వల్ల? గుర్తుపెట్టుకో. ఈరోజు గుర్తుపెట్టుకో, ఎంత గుర్తింపు మనలో వచ్చిందంటే, రే పలానోడి పిల్లలరా, బా ఎంత గుర్తింపు రండి. ఈ గుర్తింపు వచ్చిందంటే ఎవరి వల్ల? మర్చిపోదామా? చెప్పాలి. ఈరోజు ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆయన వల్లనండి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన వల్లనండి. ఎప్పుడు మర్చిపోవాక ఈ రోజున మనకు జరిగిన కార్యాన్ని బట్టి. అక్కడ శిష్యులు మర్చిపోయారు, మగ్దలేని మరియ గుర్తుపట్టలేదు, ఎమ్మాయి అనే గ్రామంలో 2 వ్యక్తులు గుర్తుపట్టలేదు. మరి నీ దేవుడు నేటికి కూడా సజీవంగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఈ రోజున 3 మాటలు చెప్పా. ఈ రోజున ఈస్టర్ సందర్భంగా ఆయన ఎందుకు భయపడకూడదు? నేటికి కూడా కొట్టు గట్టిగా, నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. మనం భయపడకూడదు. మన దేవుడు భయపడవాకండి. రెండోది, ఎందుకు నమ్మాలి ఆయన్ని? చెప్పాలి, ఎందుకు నమ్మాలి? అది కొట్టుగేటుగా నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. మనుషులు నమ్ముడు కంటే నీ దేవుడు నేటికి కూడా సజీవం, అందుకు నమ్ము ఆయన్ని. ఆ నమ్మకం వస్తువులు మెనకొద్దు, అది ఆ నమ్మకం నువ్వు కొంచెం, ఓకేనా? మూడోది, ఎందుకని? నేటికి కూడా కొట్టుగేటుగా నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నా దేవుడు నాతో పాటే, నేను ఎలా ఉండను, నాతో పాటు ఆయన కూడా సజీవంగా ఉన్నాడు. నా కోసం తిరిగి లేచాడయ్యా, నా కోసమే లేచాడయ్యా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజున? మన కోసం లేచాడా? మళ్ళా త్వరలో ఏం రాబోతున్నాడు? రాను అయ్యన్నాడు అండి. మన కోసమే రానయ్యన్నాడు ఆయన. కానీ మనందరం కూడా ఈ రోజున దేవుడు మనతో చెప్పిన ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకొని మనతో ఉన్నాడు అని చెప్పి ఈ రోజున అందరూ లేచి నిలబడి చిన్న కీర్తన పాడుకుంటూ ఈ రోజున అందరం బైబిల్ పక్కన బట్టి దేవుడిని స్తుతిద్దాం. దేవుడు నేటికి కూడా సజీవంగా ఉన్నాడు అని మనం నమ్మాం. అందరం కూడా ఒక్క
ఒక్క కీర్తన పాడుకుందాం అందరము కూడా. సరి సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, 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 సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. అందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలోకి భవిద్దాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం. స్తోత్రం నాయన. మా పరిశుద్ధుడు గల ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. ఈరోజు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడావయ్యా. ఆదివారం నాయన ఉదయ కాలమనే నాయన అయా నా తండ్రి కొందరు స్త్రీలు నాయన సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమాధి రాయి దొర్లించబడింది నాయన. ఆ సమాధిలో మీరు లేరు, తిరిగి లేచినారని నాయన వాక్యంలో గలంచి నాయన ఈరోజు మాతో మాట్లాడావయ్యా. అలాగే నాయన అమ్మాయి అనే గ్రామంలో మా వీధిలో ఆయన 2 వ్యక్తులతో తర్వాత శిష్యులతో అయ్యా అలాగ 500 మందితో కూడా ఒకేసారి కనపడిన దేవుడు అయ్యా. నేటి కూడా మా కొరకే సజీవంగా ఉన్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. అందు నిమిత్తం ఆయన 3 మాటలు మాతో మాట్లాడేవయ్యా. ఈ రోజున మేము భయపడకూడదని, అలాగే నా తండ్రి నాయన అయ్యా నీమే నమ్మకం పెట్టుకోవాలి, నిన్నే నమ్ముకోవాలని, అలాగే నిన్నే గుర్తు పెట్టుకోవాలని స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడారయ్యా. అయ్యా నా తండ్రి మనుషులు ప్రతి విషయంలో భయపడుతున్నారని ఆనాడు మరి ఎందుకు భయపెడుతున్నావని తిరిగి లేచినాక మొట్టమొదటి మాటగా పలికావయ్యా. అయ్యా అలాగే నా తండ్రి నాయన అయ్యా నమ్మటండి. ఈరోజు నా తండ్రి ఎంతమంది యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అని చెప్పినా అయ్యా ఎవరో కాదు, బయటోళ్ళు కాదు, అయ్యా సంఘంలో ఉన్నవారు నమ్మటం లేదు అని చెప్పి స్పష్టంగా మాతో మాట్లాడావయ్యా. అలాగే నా తండ్రి గుర్తు పట్టలేదని రాయబడింది అయ్యా. మేము నువ్వు చేసిన కార్యాలన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఏ రోజు కూడా మర్చిపోకూడదు ప్రభు. అయ్యా ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలందరూ కూడా నాయన నీ సన్నిధిలో ఆరాధనలో పాల్గొని లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ నామములో విశేషంగా ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు వచ్చిన బిడ్డలు ఎందరైతే గర్భఫలం కోసం ఇంకా మొరపెడుతుంటే ప్రతి గర్భం నీ నామంలో తెరవబడునుగా, కానీ వివాహాలు మహిమకరంగా జరిపించమని, అనారోగ్యం వచ్చి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయమని, అప్పులేండలు గుప్పెళ్ళు నూరంతలుగా నింపమని, ఏ కుటుంబంలో నెమ్మది సమాధానం దాటి కుటుంబాలని ప్రేమతో నింపమని, సమాధానంతో కట్టమని, తాగుబోతు బంధుకల్లా పాప బంధుకల్లా పడిపోయిన కుటుంబాల లేసం చేసిన మమ్మల్ని విడిపించబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నానయ్యా. జాబులు లేక, పనులు లేక, వ్యాపారాలు లేక బాధపడదనే గొప్ప సహాయం దయచేయండి. చేతబడి దురాత్మ సీకటి చేతుల బందీలను గొప్ప విడుదల దయచేయండి. పాడి పంటల పంట పొలాలు గొప్పగా ఆశ్రదించయ్యా. కోర్టు సమస్యల పోలీస్ స్టేషన్ కేసుల విచారిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. తండ్రి విత్తబడిన ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరిచి ప్రతి ఒక్కరిని వాక్యానుసారం నడుచుకునే కృపను దయచేయండి అయ్యా. అయ్యా 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 నీ కృపలో నా తండ్రి మా ప్రియ బిడ్డలను తిరిగి వెళ్తాను వారం అంతా నేనంతా కూడా నీ కృపల బద్దలు ఇచ్చి నీ ఆత్మీయతో నడిపించండి స్వామి. ఇదిగో ప్రభు నాయన నీ కృపలో నాయన పక్కన 8 సెంటు ఎదర 5 సెంటు కూడా త్వరగా కొనుగోలు చేయడానికి పెరగమండల కృప చూపండి అయ్యా. అలాగే నాయన బెల్లంకొండ మీరు కోరిక స్థలం మందిరం కడతాను, ద్వారా దోపరితల మందిరం అంత సంస్థ పూర్ణంగా నీ నామంలో పూర్తి చేయబడును గాకయ్యా. జల పురాణానంతరంలో మందిరాలు కట్టబడతాను, స్థలాలు సిద్ధపరిచింది అయ్యా. ఈ పరిస్థితిని దీవించి నానాటికి వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో మా ప్రియ బిడ్డలందరూ నాయన చేరువచ్చిన బిడ్డలు, బంధువులు, చుట్టాలు లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని చేతిగా అమూల్యమైన రక్తం తరీకాలు మొదలుకొని నడి నెత్తిన వరకే కడిగి పరిశుద్ధులు చేయమమ్మ కంటే తెల్లగా తీరుస్తున్నాయన ఎల్లకాలని ప్రేమ సమాధాన సంతోషం మా ప్రియ బిడ్డలందరూ కలుగుచి నీ నామానికి మాత్రం మరింత మహిమ తెచ్చుకయ్యా. మహిమ ఘనతలు ప్రభావములు మీరు మాత్రమే పొందురని నజరేతుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుని స్నామ మా పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మాతోనే మాట్లాడు. దేవుడు మైమర్స్ గట్టిగా సభలు కొడదాం అందరు హృదయపూర్వక